ఇదేంటంటే విలేజెస్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా చేస్తున్నటువంటి ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్తున్నా ఈరోజు. నేనేం అడగట్ల. మా టీమ్ అంతా దీని గురించి మాట్లాడి వీడియోలు చేస్తున్నాం. కాబట్టి ఒక 1000 లైక్స్ టార్గెట్ అడుగుతున్నాం. ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. విలేజ్‌ల్లో ఉండే రైతులు వరి పంట కోత కోసిన తర్వాత ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు రైస్ మిల్లుల కోసం వాళ్ళ విలేజ్ నుంచి దూరంగా ఉండే ప్రాంతాలకి ఆ ధాన్యాన్ని తరలిస్తూ ఉంటారు. దీనికోసం ట్రాన్స్‌పోర్ట్‌కి చాలా ఖర్చవుతూ ఉంటుంది. టైం కూడా చాలా వృధా అవుతూ ఉంటుంది. సో, ఈ సమస్యను మనం ఒక బిజినెస్ పెట్టుబడిగా మార్చుకోవాలి. అదేంటంటే ఒక మినీ రైస్ మిల్. ఒక చిన్న రైస్ మిల్. ఈ మినీ రైస్ మిల్ ఒక ప్రతి విలేజ్‌లో మనం ఏర్పాటు చేసుకోగలిగితే, ఏ విలేజ్‌లో ఉండే ధాన్యాన్ని అదే విలేజ్‌లో రైస్‌గా మార్చి, మనం బిజినెస్‌ని డెవలప్ చేసుకోవచ్చనమాట. సో, దీనికి కావాల్సిందేంటంటే, ఒక మినీ రైస్ మిల్. ఈ మినీ రైస్ మిల్‌కి రూ. 18,000 నుంచి మనకు ఖర్చవుతుంది. ఈ రైస్ మిల్‌ని ఒక చిన్న గదిలో 10 గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి సింగిల్ ఫేజ్ కరెంట్ మాత్రమే ఖర్చవుతుంది. 3 హెచ్‌పీ మోటార్ అనేది దీనికి మనకొస్తుంది. సో, ఈ మెషిను ఒక గంటకి 150 కేజీల ధాన్యాన్ని మనకి రైస్‌గా మార్చేస్తుంది వరిని. సో, గంటకి 150 కేజీల ధాన్యాన్ని ఇట్లా మార్చుకోవచ్చు. అంటే 8 గంటల వరకు వర్క్ చేసిన 1200 కేజీల ధాన్యాన్ని రైస్‌గా మార్చుకోవచ్చు. ఒక కేజీకి రూపాయే చార్జ్ చేసినా రోజుకి రూ. 1200 వరకు మనకి ఇన్‌కమ్ అనేది వస్తుంది. రూ. 200 కరెంట్ ఖర్చు ఒక రోజుకి. లేబర్ ఖర్చు, కరెంట్ ఖర్చు తీసేసినా, లేదు ఒక 400 తీసేసినా సరే రూ. 800 మెరుగుతది. ఈ బిజినెస్ బానే ఉంది గదా! దీంట్లో ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ కూడా చెప్తా నేను. ఇప్పుడు ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇది చాలా చిన్నగా ఉండే మెషిన్ కాబట్టి, ఒక చిన్న గదిలో ఏర్పాటు చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. అలాగే సింగిల్ ఫేజ్ కరెంట్ మాత్రమే అవసరం ఉంటుంది. ఈజీగా రూ. 20,000 పెట్టుబడితో రోజుకి రూ. 1000, 800 సంపాదించొచ్చు. నెల తిరిగేలోపు పెట్టుబడి మనకు వెనక్కి కూడా వచ్చేస్తది. సో, ఒక మెషిన్ కాకుండా మల్టిపుల్ మెషిన్స్‌ని గనుక ఏర్పాటు చేసుకుంటే రోజుకి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. లేదా 2 లేదా రూ. 3 వరకు సంపాదించుకోవచ్చు. సో, 5 మెషిన్‌లు పెట్టుకోవడం అట్లా పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. సరే, మైనస్ పాయింట్‌లేంటంటే రైతులు వరి కోతలు కొన్ని సీజన్స్‌లో మాత్రమే 2, 3 సీజన్‌లు మాత్రమే చేస్తారు. కంటిన్యూయస్‌గా జరగవు. ఆ వరి కోతలు జరిగినప్పుడు మాత్రమే ధాన్యాన్ని రైస్‌గా మార్చుకునేందుకు రైతులకు అవకాశం ఉంటుంది. మనకు ఉంటుంది. సో, ఒక విలేజ్‌లో ఎక్కువ మంది రైతులున్నప్పుడు ఎక్కువ మొత్తం ధాన్యాన్ని రైస్‌గా మార్చే అవకాశం ఉండదు. మన దగ్గర ఉండేది చిన్న చిన్న మెషిన్స్ కాబట్టి మనం కౌలు రైతులు ఇలాంటి వాళ్ళు మాత్రమే మార్చుకోగలం. మిగిలిన ధాన్యం కంపల్సరీ పెద్ద పెద్ద రైస్ మిల్స్‌కి వెళ్ళిపోతా ఉంటాయి. ఇది ప్లస్‌లు, మైనస్‌లు అన్నమాట. సో, ఏదైనా కూడా ఒక చిన్న రైస్ మిల్ స్టార్ట్ చేసినప్పుడు కౌలు రైతులకి, సన్నకారు రైతులకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి. మనం అనుకున్నట్టుగా ఒక లైక్ ఇవ్వండి. అది మనల్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది.